Hello friends, this is your friend Dheeraj Gautam, and thank you very much to all the people who are subscribing me. నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ, నన్ను నమ్మిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, బాహుబలి అందరూ చూసినట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది గైస్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక త్వరగా వెళ్ళి చూడండి. అండ్ వాళ్ళ బాడీని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. అండ్ వాళ్ళ సినిమాల్ని యూజ్ చేసుకొని కూడా చాలామంది చాలాగా వాడుకుంటున్నారు. ఏం పర్లేదు గైస్. ఎనీవేస్, సినిమా చాలా బాగుంది. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెయిన్గా మజిల్ బ్లేస్ అనేది ఒక ఇండియన్ ప్రోడక్ట్ గైస్. దీని యొక్క రివ్యూ తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు మజిల్ బ్లేజ్ అనేది ఇండియన్ ప్రోడక్ట్, ఫస్ట్ పాయింట్. ఇంకోటి వచ్చేసి, ఇండియన్ ప్రోడక్ట్ కదా అని చెప్పి మజిల్ బ్లేస్లో ఉండే అన్ని రా మెటీరియల్స్, ప్రొడక్ట్స్ అన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినవి కాదు గైస్. వాళ్ళు ఎలా చేస్తారంటే, రా మెటీరియల్స్ తీసుకొచ్చి, ఓకేనా, వాటిల్ని మజిల్ బ్లేస్ కంటైనర్, వాళ్ళ ఒక సొంత కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని, వాళ్ళ యొక్క లేబుల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని, వే ప్రోటీన్ అనే రా మెటీరియల్ని వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకొని వీటిల్లో డంప్ చేసి అమ్ముతున్నారు గైస్. ఓకేనా? యాక్చువల్గా చెప్పాలంటే, రా మెటీరియల్స్ అలా తెప్పించుకొని ఇలా డంప్ చేసుకొని అమ్ముతుంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుండాలి. ఏదైతేనే ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది బాగుండాలి గైస్. అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దీని యొక్క క్వాలిటీ గైస్. దీని యొక్క క్వాలిటీ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేనికైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను క్వాలిటీకే ఇస్తాను. ఓకేనా? దీని యొక్క క్వాలిటీ వచ్చేసి ఆమ్తో కంపేర్ చేసుకోలేం, ఇంకా బిఎస్ఎన్ కంపెనీతో కంపేర్ చేసుకోలేం, మజిల్ టెక్ కంపెనీతో కంపేర్ చేసుకోలేం, అలా టాప్ 5 బ్రాండ్స్లో దేంతోనూ కంపేర్ చేసుకోలేం గైస్. అంటే అటు బాగుందని చెప్పను, అలాగని వరస్ట్గా ఉందని చెప్పను. ఆన్ ద బెస్ట్ అని చెప్పానంటే ఇది ద వరస్ట్ అని అసలు చెప్పను. కానీ పర్లా గైస్. ఎందుకంటే నేను దీన్ని 1.5 year వాడాను. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు, అప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల, ఓకే, ఏదో 4,000కే ఇస్తున్నాడు కదా, ఆఫర్లో పెట్టి 3,700కి, 4,000కి, 4,500కి ఇలా 5 LB ఇస్తే ఆన్ ఏ మార్జిన్ ఆఫ్ 3,800 నుంచి 4,200 మధ్యలోనే ఇచ్చేవాడు. బాగుంది కదా కాస్ట్ అని చెప్పి క్వాలిటీని, అంటే చూడటానికి కూడా బాగుంది, చూడటానికి కూడా నీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అథెంటికేషన్ ప్రూఫ్ అన్నాడు, అథెంటికేషన్ అనాలిసిస్ అన్నాడు, ఇంత హడావిడి చేశారు, అడ్వర్టైజింగ్ బాగా చేశాడు కదా అని చెప్పి నేను కొనుక్కున్నా గైస్. నేను కొనుక్కొని వాడాను. వాడిన తర్వాత నాకు క్వాలిటీ పరంగా, రిజల్ట్ పరంగా నేను సాటిస్ఫై అయ్యింది. 2.75 3 పాయింట్స్ ఇస్తా గైస్. 2.75, 5కి 2.75, 3 అంతే ఇస్తా గైస్. 5/5 ఇవ్వను, 4 కూడా ఇవ్వను, 3.5 కూడా ఇవ్వను. నేను 2.75 to 3 అన్నే పాయింట్స్ ఇస్తాను దీని క్వాలిటీకి. నాకు కనపడ్డ రిజల్ట్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్, బ్రాండ్ వాల్యూ వచ్చేసి, ఇది ఎటు ఇండియాలో రిలీజ్ అయిన ప్రోడక్ట్ కాబట్టి, ఇండియాలో గత 3 ఇయర్స్గా ఫస్ట్లో 5 ఇండియన్ లోకల్ ప్రొడక్ట్స్ ఉంటే ఇప్పుడు 50 ఉన్నాయి. మోర్ దెన్ 50, దాదాపుగా 100 లోకల్ ప్రొడక్ట్స్ అండ్ వీడియోస్ అవుతున్నాయి గైస్. ఓకేనా? సో
అందులో ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రొడక్ట్స్లో దీనికి బాగా అడ్వర్టైజింగ్ ఉంది, బాగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నాడు. ఓకే, బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్నాడు. ఎవరెవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళ బాడీ బిల్డర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు తినే డైట్ కంప్లీట్ వేరు, వాళ్ళు యూజ్ చేసే సప్లిమెంట్స్ కంప్లీట్గా వేరు, కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం ఓకే వాళ్ళని యూజ్ చేసుకొని దీన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు గైస్. బ్రాండ్ వాల్యూ కూడా విత్ ఇన్ ఇండియాలో అయితే కనుక ఓకే 4 ఇస్తాను బ్రాండ్ వాల్యూ. ఎందుకంటే ఇండియాలో ఇంత ప్రమోట్ చేసింది ఇది ఒకటే. చాలా లోకల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ఈడు బాగా ప్రమోట్ చేసుకున్నాడు వాడి బ్రాండ్ని గత 5 ఇయర్స్గా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చేది కాస్ట్ వాల్యూ ఒకటే గైస్. చాలామంది మిడిల్ క్లాస్ అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఇంకా నా క్లయింట్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అడిగేది, నా బడ్జెట్ చాలా తక్కువ అన్న, విత్ ఇన్ మై బడ్జెట్ నాకు మంచి సప్లిమెంట్ కావాలి ప్రిఫర్ చేయంటాడు. వాళ్ళ బడ్జెట్లో ఇంకా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అనుకునేటట్టయితే నేనేమంటానంటే ఫస్ట్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. అసలు సప్లిమెంట్స్ అనేవి వాడద్దు, మంచి ఫుడ్ తీసుకో, నీ దగ్గర ఉన్న డబ్బులతోనే మంచి ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ని కొనుక్కొని తిను అంటాను, కొనుక్కొని ఇంట్లో కుక్ చేసుకొని తిను అంటాను. లేదు సప్లిమెంటే కావాలి అంటే గనక విత్ ఇన్ దట్ బడ్జెట్లో ఈ కాస్ట్ 5 LBs నీకు మంచి వే ప్రోటీన్ వచ్చేసి మజిల్ బ్లేస్ ఓడిది నీకు 4000కే వస్తుంది. ఓకేనా గైస్? వాడు అతి బాగా తక్కువ చేయలేదు, అలాగని ఎక్కువ చేయలేదు. ఓకేనా గైస్? నేను దానికి 4 పాయింట్స్ ఇస్తాను గైస్ కాస్ట్ వాల్యూకి వచ్చేసి. ఓకేనా? 4 పాయింట్స్ ఇస్తాను నేను కాస్ట్ వాల్యూకి వచ్చేసి. నెక్స్ట్ థింగ్, ఇవన్నీ ఉన్నాయి, రిజల్ట్ పరంగా నువ్వు డబ్బులు పెడుతున్నావు. నేనేం సజెస్ట్ చేస్తాను మీకు అంటే, రివ్యూ అనేది వాడినవాడు కానీ చూసినవాడు కానీ ఎవడన్నా ఇస్తాడు, కానీ నేను సజెస్ట్ చేసేది మెయిన్ మీకు ఉపయోగపడాలి. అది ఏంటంటే నేనేమంటానంటే 5 LBsది మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది నా జిమ్లో తెలిసిన అబ్బాయి నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య నా దగ్గర ఇది దొరకట్లేదు కాబట్టి వే ఎనర్జీ అని ఉంది, ఇక్కడే వే ప్రోటీన్ అని కూడా ఉంటుంది, అలా నేమ్స్ మారుతుంటాయి, కాకపోతే వే అని ఉంటుంది. దీంట్లో వాడిచ్చేది ఎలా ఉంటున్నాయంటే పర్ స్కూప్ 32 grams ఆఫ్ స్కూప్లో అంట వాడు 25 grams ఆఫ్ ప్రోటీన్, వే ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇంకా కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 8.4 grams అండ్ ఎనర్జీ ఇన్ క్యాలరీస్ వచ్చేసి 123 calories అండ్ ఫ్యాట్స్ వచ్చేసి 13.39. ఓకే, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి 1.24, ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి 1.48, డయాబెటరీ ఫైబర్స్ వచ్చేసి 2% అండ్ యాడెడ్ షుగర్స్ వచ్చేసి 0 అంట. అండ్ అలా మల్టీవిటమిన్స్ అన్నీ కూడా కొంచెం 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 యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ట్రస్ట్ మీ, దీని మీద ఇక్కడ ఇచ్చినవి ఇక్కడ ఇచ్చినవి మీరు నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. కనుక ఎగ్జాక్ట్గా వాడు ఫాలో అయితే ఆన్ని దాటిపోవాలి గైస్. ఆప్టిమమ్ న్యూట్రిషన్ యొక్క ఆన్ హైడ్రోలైజ్డ్ వే ప్రోటీన్ అంటే ఆన్లో ద బెస్ట్ వే ప్రోటీన్, అది ఆన్లో కూడా దాన్ని దాటిపోవాలి. కానీ ఆ రిజల్ట్స్ నాకు రాలా. ఏదో కాస్ట్ తక్కువలో ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా లేదా మన సాటిస్ఫాక్షన్ కోసం కొనుక్కుంటున్నాం. నేను కొన్నాను, నేను వాడాను తప్పక. కానీ నేనేమంటానంటే అదర్ దాన్ దిస్ ఇది 4000 పెట్టుకునే కంటే ఇంకొక 1000 సేవ్ చేసుకొని ఇంకొక 10 days ఆగి ఒక 1000 సేవ్ చేసుకొని 5000 పెట్టి అల్టిమేట్ న్యూట్రిషన్స్ వాళ్ళే కానీ మజిల్ టెక్ వాళ్ళే కానీ లేదా ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ వాళ్ళే కానీ 2 LBs వస్తాయి, ఇంకా 4 LBsలోనే వస్తాయి, లేదా 5 LBs వస్తాయి. అలా తక్కువ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి గైస్.
అలా కొనుక్కునే దాంట్లో అవి కూడా కొనుక్కోమని నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకా లేదు నా బడ్జెట్ ఇంతే చాలా తక్కువ అంటే కనుక యూ కెన్ ఆప్ట్ దిస్. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రాలేదు, బాగానే ఉంది. యావరేజ్ రిజల్ట్స్, నా పాయింట్ అర్థమైనట్టుంది. వరస్ట్ అనట్లా, ఓకే వీ కెన్ యూస్, బట్ యావరేజ్ రిజల్ట్స్. ఓకేనా గైస్, డబ్బులు పెడుతున్నాం, రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, అంతేగాని యావరేజ్ రిజల్ట్స్ నేను యాక్సెప్ట్ చేయను. ఓకేనా గైస్. సో ఇది ఒరిజినల్లా డూప్లికేటా అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియన్ ప్రోడక్ట్ గైస్. ఈ రిలీజ్ చేసిందే 5 years బ్యాక్ అండ్ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చి హెల్త్ కార్ట్లో బాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఏదన్నా కానీ చాలా ఆఫర్స్ పెట్టి వాడేదో అమ్ముకుంటున్నాడు. ఇందులో డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, ఎందుకంటే డూప్లికేట్ చేసే అమ్మేటైతే వాడే సపరేట్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి అంత బ్రాండ్ వాల్యూ లేదు, డూప్లికేట్ చేసేసి అమ్మేసే అంత బ్రాండ్ వాల్యూ లేదు. డూప్లికేట్స్ చేసేవి ఆప్టిమమ్ న్యూట్రిషన్స్, మజిల్ టెక్, వాటిల్ని డూప్లికేట్స్ చేస్తున్నారు, వీటిల్ని కాదు గైస్. సో భయపడ అవసరంలా. కొనుక్కునే వాళ్ళైతే అంటే కనుక ఈ అథెంటికేషన్ ప్రూఫే హెల్త్ కార్ట్లో అమ్ముతున్నారు, ఆఫర్స్ కూడా దాంట్లో ఉంటాయి. అదేంటో మరి తెలీదు, దీన్ని ప్రమోట్ చేయటాకనో తెలీదు, లేదా వేరే వాటి కాస్ట్ ఎంత ఉందో తెలియదు, కానీ హెల్త్ కార్ట్లో ఇది మటుకి 4000 ఉంటుంది 5 LBsది. ఆన్ ఆప్టిమమ్ న్యూట్రిషన్స్, మజిల్ టెక్, అదర్ మంచి బ్రాండ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ మటుకి 7000, 6800 అలా ఉంటుంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి అవి 6000, 5800 అంత కూడా రావచ్చు, అంతే వస్తాయి. ఓకే, ఎనీవేస్ హెల్త్ కార్డ్ తోడు ఇష్టం అది. సో నేను మీకు చెప్పింది క్లియర్గా అర్థమైనట్టుంది. ఓకేనా గైస్, ఇది దీని యొక్క రివ్యూ. మీకు నచ్చితే కనుక, మీ బడ్జెట్ లోలో ఉంటే కనుక ఇది కొనుక్కోండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు రాలేదు, నా క్లయింట్స్కి కూడా అంతగా రాలేదు, నాకెవరు చెప్పలేదు. ఓకే, ఇది రా మెటీరియల్స్ వేరే కంట్రీ నుంచి డంప్ చేసుకొని దీంట్లో పెట్టి ఈ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఓకేనా, దీంట్లోనే చాలా ఉన్నాయి, మీ బడ్జెట్లో కొనుక్కొని వాడుకుంటారని అనుకుంటూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ సబ్స్క్రైబింగ్ మీ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. అండ్ చాలామంది అన్న నీ బాడీ చూపి అది ఇది అంటున్నారు. నా బాడీ చూపిస్తాను గైస్, ఏముంది బాడీ చూపిస్తానులో, మీకు మంచి డైరెక్టర్ కావాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే హృతిక్ రోషన్కి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినోడు ఆడికి అసలు బాడీ ఉండదు, అర్థమైందా? కానీ హృతిక్ రోషన్ బాడీ ఎలా ఉంది, అలా చాలామంది ట్రైనర్స్కి బాడీ ఉండదు. ఇప్పుడు నేను ట్రైనర్ని కాదు, అలాగని నాకు బాడీ లేదన్నట్లా, అలాగని నేను చొక్కా తీసి ఎక్స్పోజ్ చేయాల్సిన నాకు అవసరం లేదు. కానీ ట్రస్ట్ మీ, నాకు బాడీ, నా డబ్బా నేను కొట్టుకోను, నా బాడీ ఏంటో నాకు తెలుసు. ఓకేనా గైస్, నాకు ఇష్టం లేదు ఎక్స్పోజ్ చేసుకోవడం, అంత అవసరం లేదు. నేను బాడీలు చూపించేసుకొని నాది ఎక్స్ప్లోర్ నా వెబ్సైట్ని నా యూట్యూబ్ ఛానల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. మీకు నా దగ్గర కంటెంట్ ఉంది అంటే కనుక లైక్ చేయండి, లేదంటే కనుక డిస్లైక్ చేయండి, అంతే. ఓకేనా గైస్, కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. థ్యాంక్ యూ, ఆల్ ఈస్ వెల్. త్వరలో హెల్త్ టిప్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.